అరే రామ్, ఈ నెల నీకు శాలరీ ఇవ్వడం లేట్ అయిందిగా? అవును సార్. నేను ఇచ్చే డబ్బులతోనే బండి కిస్తీలు కడతావు కదా, చెక్ బౌన్స్ అయినాయేమో, నీ 500 తీసుకో. థ్యాంక్ యూ సార్. సార్ కమాండ్. సార్ మీరు హైదరాబాద్ బ్యాంక్కి 5,000 ట్రాన్స్ఫర్ చేయమన్నారు కదా, అది బై మిస్టేక్గా వేరే అకౌంట్కి వెళ్ళిపోయింది సార్. నీకు డబ్బుల విషయంలో బాధ్యత తెలియట్లేదా? సారీ సార్. వేలల్లో పంపించమంటేనే నువ్వు ఇలా చేస్తున్నావు, రేపు లక్షల్లో పంపించమంటే ఏం చేస్తావేంటో. నీ అకౌంట్లో నుంచి కట్ చేస్తే నీకు అప్పుడు తెలిసిద్ది. పో, నేను అలా కట్ చేస్తాను నీకు. అరే రామ్, సార్ చెప్పండి సార్. ఇదిగో ఈ నెల శాలరీ. సార్ ఏంటి ఫుల్ శాలరీ చేస్తారు, కట్ చేసుకోకుండా 5,000 కట్ చేసుకుంటా అన్నారు, మర్చిపోయి ఉంటారు. వెళ్ళి అడుగుతాం. సార్ ఆ శాలరీలో 5,000 కట్ చేసుకుంటా అన్నారు కదా సార్, కట్ చేసుకోలేదేంటి సార్? అరే నీకు ఇంకా గుర్తుందా? నేను అప్పుడే మర్చిపోయా. అయినా మిస్టేక్లు ఎవరికైనా జరుగుతుంటా లేరా, నువ్వైనా కావాలని చేయగలిగా. అయినా నువ్వు నెలంతా సంపాదించేది 20,000. ఆ డబ్బులతోనే ఇంటద్ది, కరెంటు బిల్లు, బండి కిస్తులు కట్టుకోవాలి. నీ డబ్బులు కట్ చేస్తే నాకేం వచ్చిద్దిరా? అరే కంపెనీకి 5,000 అంటే పెద్ద సమస్య ఏం కాదు, కానీ నువ్వు 5,000 సంపాదించడానికి 10 రోజులు పట్టిద్ది. అందుకనే నీ డబ్బులు మొత్తం కట్ చేయకుండా శాలరీ ఇచ్చేసా. థ్యాంక్ యూ సార్.